హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా కమ్మటి టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. కట్ చేసిన 2 ఆనియను, కట్ చేసిన ఒక 6 టమాటాలు, ఒక 15 దాకా ఎండుమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకుని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసి ఎండుమిర్చిని అయితే పక్కన చల్లారనివ్వండి. ఎండుమిర్చి అనేది లైట్గా బ్రౌన్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఎండుమిర్చి అనేది మాటిపోతే పచ్చడి అనేది చేదు వస్తుందండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు అంతా కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా రాళ్ళుప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయండి. టమాటాలో కల్లుప్పు అనేది వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ టమాటా కూడా చాలా తొందరగానే మగ్గుతుంది. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని అప్పుడప్పుడు మూత అయితే పెట్టుకొని బాయిల్ చేయండి. టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి టమాటా అనేది చిక్కటి గ్రేవీ ఈ కంటెన్స్కి వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్కి తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు అంతా కూడా వేసుకొని బాగా లైట్గా కచ్చా పచ్చగా దంచుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలంతా కూడా వేసుకొని లైట్గా కచ్చాపచ్చాగా దంచుకోండి. పచ్చడి అనేది ఈ విధంగా లైట్గా దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. మరీ మెత్తగా గ్రైండ్ చేస్తే అంతగా బాగుండదు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఆనియన్ అనేది ఈ స్టేజ్లో వేయడం ఇష్టం లేకపోతే మీరు పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.